చేసినటువంటి జాతీయ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, కార్యక్రమానికి మరొక అతిథి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖ నాయకులకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ సోదరులకు, సోదరిమణులకు, పత్రికా విలేకరులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరే, సార్ మాట్లాడే ముందు 2 నిమిషాలు 2 విషయాలు చెప్పాలి. ఎంచేతంటే తెలుగుదేశం పుట్టిందే బీసీల గురించి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం అనేటువంటిది మన వాళ్ళందరూ కూడా చెప్పారు. ఈ నానుడి ఎందుకు వచ్చిందనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతంటే తెలుగుదేశం పార్టీ 82వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన ముందు బీసీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఈ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉండేది, సామాజికంగా మనం ఎట్లా ఉండేవాళ్ళం, అదేవిధంగా 82 సంవత్సరం ముందు పెద్దలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ముందు ఒక సప్రెషన్కి గురయ్యేవాళ్ళం, పెత్తందారీతనానికే గురయ్యేవాళ్ళం. అటు కంబైన్డ్ స్టేట్లో చూసినప్పటికీ మన దగ్గర చూసినప్పటికీ కూడా ఒక విధమైనటువంటి ఒత్తిళ్ళు. ఎంచేతంటే బీసీలు కానీ సామాజికంగా ఎదిగితే, రాజకీయంగా ఎదిగితే, అదేవిధంగా ఆర్థికంగా ఎదిగితే పెత్తందారులకి స్థానం ఉండదనేటువంటి భావన ఉండేది వాళ్ళకి. అందుచేత ఒకసారి మన చరిత్ర అంతా చూస్తే దాదాపు 82వ సంవత్సరం ముందు చరిత్ర చూసినట్లయితే బీసీలకి సంక్షేమ కార్యక్రమాల్లో మనకు భాగస్వామ్యం ఉండేది కాదు. రాజకీయాల్లో కూడా మనకి భాగస్వామ్య రిజర్వేషన్ ఉండేది కాదు. స్థానిక సంస్థల్లో కానీ, అదేవిధంగా అర్బన్ స్థానిక సంస్థల్లో కానీ ఏది చూసినప్పటికీ కూడా. కానీ ఇది గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ, మన ప్రీతం నాయకులు, వ్యవస్థాపకులు మనం చూసినట్టయితే ఎన్టీ రామారావు గారు ఆ రాజు పార్టీ పెట్టి బీసీలని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఒక దూరదృష్టితో ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద మేమంతా ఉన్నాం, మీరంతా ఉన్నారు. నాయకత్వ లక్షణాలు తీసుకొచ్చింది ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజున మనల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మర్చిపోకూడదు. మన వాళ్ళందరూ చాలామంది చెప్పారు, మారాలి, మార్పు రావాలి. సమాజంలో మార్పు గురించి ఆ రోజున ఎన్టీ రామారావు గారు పోరాడారు, మార్పు తీసుకొచ్చారు. రాజకీయంగా మనలో మార్పు వచ్చింది, కొంత ఆర్థికంగా మార్పు వచ్చింది, అదేవిధంగా సామాజికంగా కూడా తలెత్తుకు తిరగగలిగేటువంటి శక్తి తీసుకొచ్చింది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు అయితే ఈరోజు మనం తలెత్తి తిరగగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు పరిస్థితులు మనం చూసినట్లయితే ఈరోజు పెత్తందారీతనం నడుస్తూ